రిమైండరు. కాబట్టి 20 ఏళ్లలో రాజకీయ జీవితంలో సాధించింది ఏంటి అని మీరు నన్ను అడిగితే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన రోజే అతిపెద్ద విజయం. అంతకంటే మించిన విజయం అంటూ ఈ జీవితంలో ఇంకోటి ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే అసాధ్యం అనుకున్న తెలంగాణనే ఆ రోజు సాకారం అయ్యింది. ప్రజల ఉద్యమం ఫలించింది. అల్టిమేట్‌గా రాష్ట్రం సిద్ధించింది. ఇక తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లో వచ్చే కొన్ని విజయాలు, అందులో తగిలే కొన్ని ఎదురు దెబ్బలు, ఎలక్షన్లు గెలవడం, ఓడవడం అదంతా కూడా పెద్ద గొప్పగా చెప్పుకోదగ్గ విషయం ఏం కాదు. అల్టిమేట్‌గా మాత్రం 20 ఏళ్లలో, ఎందుకంటే ఎన్నడూ కూడా నేను మంత్రి అవుతాను అనుకోలేదు. ఎన్నడూ ప్రభుత్వంలో ఉంటాను అనుకోలేదు. అసలు పార్టీయే 2014 తర్వాత ఉంటుంది అనుకోలేదు. అట్లాంటి పరిస్థితి నుంచి సంబడి అప్‌స్టేర్స్ హస్ బీన్ కైండ్. అప్‌స్టేర్స్ అంటే పైన ఇంకా పైన. సంబడి అప్‌స్టేర్స్ హస్ బీన్ వెరీ వెరీ కైండ్. ఐఎమ్ ష్యూర్ డెఫినెట్‌గా తెలంగాణ సాధించిన విజయం అన్నిటికన్నా పెద్దది. అన్నిటికన్నా ఆత్మసంతృప్తిని, తృప్తినిచ్చిందని చెప్పక తప్పదు. అని యువ నాయకుడిగా, యువకుడిగా రాజకీయాల్లోకి వచ్చారు. అనివార్యంగా వచ్చారా? ఎలా వచ్చారు? ఏంటి అనేది 2006లో మీరు నాకు తెలిసి ఉప ఎన్నిక అప్పుడే నేను ఫస్ట్ టైం మిమ్మల్ని కరీంనగర్‌లో కలిసాను కూడా 2006లో. అప్పుడు వచ్చినప్పుడు తెలంగాణ సాధనే లక్ష్యం లేకుంటే కేసీఆర్ నా ఉప ఎన్నికలో గెలిపించడమే లక్ష్యం తప్పితే మీకంటూ ఏమైనా గోల్ ఉందా ఆ రోజు? అస్సలేమీ లేదు. నిజంగా చెప్పాలంటే ఆ రోజు కేసీఆర్ గారికి నేను నా ఉద్యోగానికి రాజీనామా చేసిన విషయం కూడా తెలవదు. ఆయనకి చెప్పకుండానే నేను నిజానికి అప్పుడు సౌత్ ఏషియా రీజియన్‌కి హెడ్‌గా ఉన్నాను నా కంపెనీకి. ఒక అమెరికన్ కంపెనీకి ఇక్కడ సౌత్ ఏషియన్ రీజియన్‌కి హెడ్‌గా ఉన్నాను. సో కేసీఆర్ గారు కరీంనగర్ పార్లమెంటు స్థానానికి రాజీనామా చేసిన తర్వాత ఉప ఎన్నిక వస్తే, ఆ ఉప ఎన్నికల్లో అందరూ మరి విజయమో వీరస్వర్గమో అన్నట్టు కొట్లాడుతున్నారు. మనం కూడా ఉడతా భక్తిగా ఏదో ఒకటి చేయాలి అనిపించి మా బాస్‌ని లీవ్ అడిగాను. మా బాస్ అప్పుడు సింగపూర్‌లో ఉండేవాడు. 2 నెలలు లీవ్ కావాలన్నాను. అంటే ఆయన అన్నాడు, 2 నెలలు నువ్వు లేకుండా కంపెనీ నడిస్తే మరి నువ్వెందుకయ్యా అన్నాడు. కరెక్టే కదా అని అనిపించి ఇంకెవరికి చెప్పలేదు. చెప్పకుండా డైరెక్ట్గా రాజీనామా చేసి సార్తో పాటు ఆ 2 మంత్స్ కూడా తిరిగిన. గెలిచిన తర్వాత చెప్పిన, ఇట్లా నేను రాజీనామా చేసినా సరే అంటే కొప్పడ్డారు. చెప్పకుండా చేస్తారా ఇట్లాంటి నిర్ణయాలు, అట్లా ఎట్లా. నేను చెప్పాను, ఇంక అయిపోయింది సరే, అది వదిలేశాను, నేను మీతో పాటు పని చేయదలుచుకున్నాను, పని చేస్తానని చెప్పిన. సో 2006 నుంచి ఈరోజు 2026. సో 20 ఏళ్ళు నాకేమి ట్రైనింగు లేదు, నన్ను ఎవరు పుష్ చేసింది లేదు. నిజంగా చెప్పాలంటే ఒక రకంగా గేట్ క్రాష్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత 8 ఏళ్ల పాటు ఉద్యమంలో ఉన్నాను. 3 ఏళ్ళు పార్టీ జనరల్ సెక్రటరీగా, తర్వాత 5 ఏళ్ళు ఒక శాసనసభ్యుడిగా 2009 నుంచి ఉద్యమంలో నా వంతు పాత్ర. నేను ఏదో చేశానని చెప్పను, కానీ నాకెంత శక్తి ఉందో, నాకెంతైతే పరిమితమైన జ్ఞానం ఉందో అంత మేరకి నేను కాంట్రిబ్యూట్ చేసేదానికి చేసిన. 14లో రాష్ట్రం వచ్చిన తర్వాత నిజానికి పార్టీ ఉంటుంది అనుకోలేదు. ఆ రోజు కేసీఆర్ గారు చాలా డిటర్మైన్డ్గా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో మర్జ్ అవుతుంది పార్టీ అనేది మేమందరం అనుకున్నాం. నేనైతే సోనియా గాంధీ గారింటికి మేమందరం ఆవిడకి థ్యాంక్స్ చెప్పడానికి పోతున్న రోజు నా వైఫ్కి చెప్పిన, నేను దిస్ ఇస్ మై లాస్ట్ డే ఇన్ పాలిటిక్స్, పార్టీ మర్జ్ అయిపోతుంది, ఇంకా తర్వాత నాకేం పని లేదు, నేను కాంగ్రెస్ లాంటి అసహ్యకరమైన పార్టీలో నేను చూసుకోలేను, నా వల్ల కాదు ఆ పార్టీ, దేశంలో ఉండే సకల దరిద్రాలకు మూలం ఆ పార్టీ, కాబట్టి ఆ పార్టీని నేను భరించలేను, నేను పోలేను, నేను రాజకీయం వదిలేస్తా అని చెప్తే మా ఆవిడ చాలా సంతోషపడ్డది. మంచి పని చేస్తున్నావు అన్నది. సో అట్లా దట్ వాజ్ సపోజ్ టు బీ మై లాస్ట్ డే. ఇక ఆ తర్వాత అనుకోకుండా అనివార్యంగా జరిగిన పరిణామాల్లో పార్టీ ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింది. తర్వాత అధికారంలోకి వచ్చాము. వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు మొట్టమొదటిసారి మంత్రివర్గంలో బాధ్యత ఇస్తా అన్నప్పుడు కూడా నేను వద్దన్నాను. ఎందుకంటే అన్న మీరు బద్నాం అవుతారు, నేను మంత్రి అవుతే వచ్చేదేముంది, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేను వచ్చి చేసేది ఏముంటుంది సార్, మీరు మళ్ళీ కొడుకు ఇచ్చాడు అంటారు క్యాబినెట్లో, కాబట్టి బాగుండదేమో అంటే ఆయన ఒకటే మాట అన్నారు, నేను ఇవ్వాలి కాదు, ఇంకో 20 సంవత్సరాల తర్వాత నీకు పదవి ఇచ్చిన అదే మాట అంటారు, ఇచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోకుండా నువ్వు ఫెయిల్ అవుతే నేను ఎవడు కాపాడలేడు, ప్రూవ్ చేసుకో, పని చేయి, గట్టిగా పని చేయి అని చెప్పి వారు చెప్తే వారి మాటను శిరసావహించి బాధ్యత తీసుకున్నాను. సిన్సియర్గా పనిచేశాను. దానికి తగ్గట్టుగానే కొన్ని కితాబులు వచ్చినాయి, కొన్ని విమర్శలు కూడా వస్తాయి. అది రాజకీయంలో అది కామన్. కాబట్టి నాకు తోచినంత మేరకి, నాకున్న శక్తి మేరకు అయితే సిన్సియర్గా, ప్యాషనేట్గా రాష్ట్రం కోసం పనిచేసిన ఆ తృప్తి ఉంది. బట్ భవిష్యత్తులో మళ్ళీ తిరిగి ఖచ్చితంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలన్న ఒకే ఒక కమిట్మెంట్, అది తప్ప వేరే గోల్ లేదు, ఇంకేం లేదు. జనరల్ కేటీఆర్ గారు మనం చూస్తుంటాం, పొలిటీషియన్లు అయినా లేదంటే ముఖ్యంగా సీనియర్ స్టార్స్ పొలిటీషియన్లు ఇద్దరు ప్రధానంగా, వాళ్ళ ఫాదర్ ఏదైతే వాళ్ళ సన్ డాటర్ వాట్ ఎవర్ వాళ్ళు అదే కావాలి అనే ఒక ఆలోచనలో ఉంటుంటారు చిన్నప్పటి నుంచే. దాదాపు ఎక్కువ మంది డాక్టర్ల పిల్లలు డాక్టర్లు అవుతారు, అవును, యాక్టర్ల పిల్లలు యాక్టర్లు అవుతారు. అది ఎందుకంటే ఇంట్లో దగ్గర నుండి ఏదన్నా చూస్తున్నప్పుడు తల్లిని కానీ తండ్రిని కానీ ఆ వాతావరణ ప్రభావం సహజంగానే ఉంటుంది. నేను అదే అనబోతున్నాను, మీకు రాలేదు అది అని నేను అడుగుతుంది అదే. ఆ ప్రభావం ఉంటుంది, మీరు రాజకీయాల్లోకి రావాలనుకోలేదు.
అవును, కానీ చిన్నప్పుడు కూడా రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఉండింది కానీ ఉమ్. బట్ అట్లా అనుకోకుండా ఆ టైంలో వస్తానన్న అంటే టైమింగ్ అవగాహన లేదు. అంతే. బట్ రావాలన్న ఆసక్తి మొదటి నుంచి ఉంది. కానీ వచ్చిన తర్వాత ఇదేదో మనకు వారసత్వ హక్కు, ఉమ్. ఇది మనమే దీనికి శాశ్వతం, లేదా కేసీఆర్ గారు చేసిన పదవులని నేను చేయాలి, అట్లాంటి పిచ్చి భ్రమలు నాకేం లేవు.